అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. నా పేరు నాయక్ ఎస్ఎం భాష. నేను 2018లో రిటైర్డ్ అయినాను. 2002 నుంచి 2018 దాకా సర్వీస్ చేసినాను. ఇప్పుడు వీళ్ళు చేసిన ఆతంకవాదులు చేసిన అటాక్ చాలా బాధాకరము. వీళ్ళు చేసిన పని వల్లనే మనం ఇప్పుడు ఆపరేషన్ సింధు చేసినాం ఇప్పుడు. కానీ వీళ్ళు ఇప్పుడు ఇద్దరు రాజీ అయినారు. నా పరంగా వచ్చేసి వీళ్ళు రాజీ మన ఇండియా వరకు రాజీ కాకపోవడమే మంచిది. ఇంకా కొంచెం ఒక వారం 10 రోజులు మనం కూడా మన ప్రతాపం చూపెట్టింటే వీళ్ళు తర్వాత ఇట్లాంటి ఆతంకవాదులు అటాక్లు ఇట్లాంటివి చేసే ధైర్యం చేసేవారు కాదు. రాజీ చేసిన కొన్ని షరతులతో రాజీ కావాలని నా వరకు నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. షరతులు అంటే వీళ్ళు ఇప్పుడు చేసిన ఆతంకవాదుల అటాక్ కి వీళ్ళు పాకిస్తాన్ సమర్థించట్లేదు, మేము చేయలేదు, మాకు ఎటువంటి సంబంధం లేదని. అట్లాంటి వీళ్ళు ఇప్పుడు కొత్త ఏం కాదు వీళ్ళు చేసే ఈ పద్ధతులు. గత స్వతంత్రం వచ్చినప్పటి నుంచి చేస్తూనే ఉంటారు వీళ్ళు. దాన్ని కవింపు చర్యలు చేస్తూనే ఉంటారు. మన దేశం శాంతియుత దేశం అని చెప్పి వీళ్ళకు రిటర్న్ గా చేయట్లేదు. కానీ యాజ్ అన్ ఒక ఆర్మీ పర్సన్ గా వీళ్ళకి ఇంతటితో వదిలిపెట్టకూడదు. ఏదో ఒకటి వీళ్ళతోటి ఇప్పుడు ఆపరేషన్ సింధు అనేది కంటిన్యూ చేసి అట్లే వీళ్ళతో ఒక ఒప్పందాన్ని కుదుర్చుకోవాలి మనం. సీజ్ ఫైర్ అనేది మనకు 2003 నవంబర్లో నేను కూడా అక్కడనే రజౌరీలో ఉంటే సీజ్ ఫైర్ అయినప్పుడు మేము కూడా ఆపరేషన్ అటెండ్ చేసినాము. వీళ్ళు సీజ్ ఫైరింగ్ అనేది వీళ్ళకేం కొత్త ఏం కాదు. సీజ్ ఫైర్ అయిన తర్వాత వీళ్ళు అటాక్ చేయడము, మేము దానికి తిప్పి కొట్టడం వీళ్ళకేం కొత్త ఏం కాదు. లేదో రాజీకి వస్తున్నారు, అమెరికా కాళ్ళు పట్టుకుంటున్నారు వీళ్ళు. ఇప్పుడుకైనా నేను నమ్మను. ఇండియన్ ఆర్మీకి పాకిస్తాన్ ఆర్మీకి చాలా వ్యత్యాసం. అంటే మనం అంటాం చూడండి, భూమికి ఆకాశం వ్యత్యాసం. పాకిస్తాన్ గవర్నమెంట్ కానీ ఇండియన్ ఆర్మీ కానీ మన పాకిస్తాన్ ఆర్మీ కానీ వాళ్ళకుండే కొంచెం కూడా డిసిప్లిన్ లేదు. తర్వాత వాళ్ళకుండే కమ్యూనికేషన్ పాకిస్తాన్ గవర్నమెంట్ పాకిస్తాన్ ఆర్మీకి కమ్యూనికేషన్ ఏముండదు. వాళ్ళు చెప్పిందే చేయాలని వీళ్ళు ఇష్టానుసారం వీళ్ళు ఆర్మీ చేస్తూ ఉంటారు, గవర్నమెంట్ కున్న ఇష్టానుసారంగా వాళ్ళు చేస్తూ ఉంటారు. మన ఇండియన్ ఆర్మీకి ఉన్న డిసిప్లిన్ పాకిస్తాన్ ఆర్మీకి లేదు. పాకిస్తాన్ 100% దాడి చేస్తుంది. ఇది మాత్రం కొత్త కాదు, రెగ్యులర్ గా జరుగుతూనే ఉంటాయి. వాళ్ళు అటాక్ చేస్తూనే ఉంటారు ఎల్సీలో, మేము దాన్ని తిప్పి కొడతా ఉంటాము. ఇండియన్ గవర్నమెంట్ ఏదంటే అంతగా చేయదు, ఏదో జరుగుతూ ఉంటది అని చెప్పి పట్టించుకోదు. కానీ ఇదేదో పెద్ద సంఖ్యలో మనకు నష్టపరిహారం జరిగిందని చెప్పి దీనికి అందరూ వ్యతిరేకంగా ఉన్నారు. కానీ ప్రతి సంవత్సరం జరుగుతూనే ఉంటాయి. వాళ్ళు ఆతంకవాదులు చేస్తూనే ఉంటారు ఇండియన్ ఆర్మీ మీద అటాక్లు. జై హింద్, జై భారత్. నా పేరు మధుమోహన్ రెడ్డి. నేను ఇండియన్ ఆర్మీలో 17 సంవత్సరాలు సర్వీస్ చేసి సిపాయికి రిటైర్డ్ చేసినాను. నా యూనిట్ 202 ఇంజనీర్ రెజిమెంట్. నేను మన పాకిస్తాన్ కవ్వింపు చర్యలు అవి అని మనం అనుకుంటున్నాం, వాళ్ళు అనుకోవడం లేదు. అవి మనం అనుకుని ఎంతవరకు అనుకుంటున్నాం అంటే, నేను నాతో పాటు ఉన్న కొలీగ్స్ ని కూడా మనం ఫ్రెండ్ లాగా చూస్తాం. కానీ మన పక్క దేశాలైన బంగ్లాదేశ్ కానీ ఇంకో చైనా కానీ వేరే వేరే దేశాలైనా కానీ కవ్వింపు చర్యలు బాగా ఉన్నాయి. కానీ ఒక్క పాకిస్తాన్ తోనే మనకు చాలా మన అనుకోని రీతిలో మన మీద కక్షలు సాధించే కవ్వింపు చర్యలు ఉన్నాయి. వాటిని నేనైతే ఖండిస్తున్నాను. వాళ్ళ ఉగ్రవాదులు వచ్చేసి వాళ్ళు పెంచి పోషిస్తున్న గూండా పాకిస్తాన్ ఆర్మీ కాళ్ళు పట్టుకున్నా అది ఏమంటారు చూడు, కుక్క తోక వంకర అంటారు చూడు, ఆ విధమైన పాకిస్తాన్ చర్యలు అవి. ఇవి మేము చేయబట్టి 17 సంవత్సరాల సర్వీసులో నాకు ఈ ఒక 1 year లో మేము ఇంజనీర్ యూనిట్లు, మా ఇంజనీర్ యూనిట్ లో డాగ్ స్క్వాడ్, ఐఈడి డిప్లాయ్మెంట్, ఐఈడి సంబంధించిన ఎన్ని సర్జికల్ స్ట్రైకులు చేసినామంటే మాకు వాటి గురించి చాలా తెలుసు. ఒక్కొక్క చోట ఒక్కొక్క బాంబ్ దాడులు, ఒక్కొక్క చోట చాలా విధమైన బాంబ్ దాడులు వేసి బస్సులు కాల్ చేసి 1 year లో మినిమం 2-3 ఎక్కడో ఒక చోట మన వాళ్ళని చంపినారు, మన బస్సులు కాల్ చేశారు. ఇలాంటివి చేసి ఇప్పుడు లాస్ట్కి ఇది వచ్చేసింది. కానీ పల్గాంది ఇది దీంతో ఆగదు, ఇది ఇంకా పెరుగుతూనే ఉంటది. కానీ వీటికి ఇచ్చారు చూడు మన మోదీ గారు. జై మోదీ గారు. మీ ప్రభుత్వంలో ఇటువంటి సర్జికల్ స్ట్రైక్ ను ఇంత ముందు చేశారు. ఆ సర్జికల్ స్ట్రైక్ లో నేనున్నాను, ఇప్పుడు ఈ సర్జికల్ స్ట్రైక్ లో నేను లేను.
నా నా యొక్క ఇది ఇండియన్ ఆర్మీలో ఉండబట్టి నేను ఇది చాలా ఖండిస్తున్నాను. బాగానే సర్జికల్ స్ట్రైక్ చేసినారు, ఇది కంటిన్యూ ఉండాలి. మన సర్జికల్ స్ట్రైక్ కంటిన్యూ ఉండాలి. ఇప్పుడు ఇచ్చారు చూడు సింధూర్ అని. ఈ సింధూరు మన భారతదేశంలో ఎంతమంది నుదుట గుర్తు పోయినాయో, ఇటువంటివి ఉగ్రవాదులు అంతమంది ఉన్నారో అంతమందిని హతమార్చేంత వరకు ఈ సింధూర్ స్ట్రైక్ అట్లానే ఉండాలి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.